హలో ఆల్, వెల్కమ్ టు అవర్ ఛానల్ Shorttricks4u. నేను మహేష్. ఈరోజు అయితే మన వీడియోలో ఫిజిక్స్ టాప్ మోస్ట్ యూనిట్ ఏవైతే మనం కొన్ని నేర్చుకున్న ఇంపార్టెంట్ క్వశ్చన్స్, టాప్ మోస్ట్ 10 మార్క్స్ క్వశ్చన్స్ అన్నీ కూడా ఇక్కడైతే మనకి ఈ వీడియోలో అయితే మనం యూనిట్ నెంబర్ 2 ఫిజిక్స్ ఫస్ట్ ఇయర్ ఫస్ట్ బీఎస్సీ ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ కూడా యూజ్ అయ్యేటటువంటి వీడియో అనమాట ఇదైతే. సో ఫస్ట్ ఇయర్స్ ఎవరైతే ఉన్నారో ఫిజిక్స్ గ్రూప్ వాళ్ళకి ఆల్రెడీ యూనిట్ 1గా మనం డిస్క్రిప్షన్లో లింక్ అయితే ఇచ్చాము. యూనిట్ 1 అయితే మీరు చూసేసేయండి. ఇప్పుడైతే మనం యూనిట్ 2 డిస్కస్ చేయబోతున్నాం. మోషన్ ఇన్ ఏ సెంట్రల్ ఫోర్స్ ఫీల్డ్, ఇది యూనిట్ నేమ్ అయితే. ఓకేనా, మోషన్ ఇన్ ఏ సెంట్రల్ ఫోర్స్ ఫీల్డ్ అనేది మనకైతే యూనిట్ నెంబర్ 2. యూనిట్ నెంబర్ 2కి సంబంధించి వీ హ్యావ్ 3 లాంగ్ ఆన్సర్స్ అయితే ఇవ్వడం జరిగింది. ఖచ్చితంగా ఈ 3 క్వశ్చన్స్ ఎప్పుడు రిపీట్ అవుతూ ఉంటాయి అన్నమాట. సో ఈ 3 క్వశ్చన్లు కూడా మనం బాగా నేర్చుకుంటే మనకి 10 మార్క్స్ క్వశ్చన్ అనేది ఈజీగా కవర్ అయిపోతుంది. అలాగే 5 మార్క్స్కి సంబంధించి మేమైతే వేరే వీడియోలో చేస్తాము. ఆల్రెడీ 5 మార్క్స్ కొన్ని చేసాం, మీరైతే డిస్క్రిప్షన్లో చూడొచ్చు. అలాగే చాలామంది అడుగుతున్న డౌట్ ఏంటి అని అంటే, వీడియోలో ఎలా చూడాలి ఛానల్లో వీడియోస్ అని అడుగుతున్నారు. మీరైతే ఫస్ట్ ఆఫ్ ఆల్ సబ్స్క్రైబ్ బటన్ పక్కన ఉన్న ఛానల్ నేమ్ ఏదైతే ఉందో Shorttricks4u అనేసి, ఆ ఛానల్ నేమ్ మీద క్లిక్ చేయండి. మనం మళ్ళీ ఒక లోగో వస్తుంది, మన ఛానల్ లోగో మీద క్లిక్ చేస్తే హోమ్, వీడియోస్, కమ్యూనిటీ ఇలా డిఫరెంట్ లైన్గా కనిపిస్తూ ఉంటాయి. అందులోని వీడియోస్లోకి వెళ్ళండి. వెళ్తే మనం చేసే అన్ని వీడియోస్ కూడా మీరైతే చాలా ఈజీగా యాక్సెస్ చేయగలుగుతారు అన్నమాట. ఓకేనా, అలాగే కొత్తగా ఎవరైతే ఛానల్కి వచ్చారో వాళ్ళు ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, పక్కన బెల్ ఐకాన్ అయితే క్లిక్ చేయండి. రైట్, సో మరేంది కాలేసి వీడియోలోకి అయితే వెళ్ళిపోతాం. ఫస్ట్ వన్ మనం కెప్లర్స్ లాస్ కోసం అడుగుతూ ఉంటాడు. అఫ్కోర్స్ సెకండ్ యూనిట్ అంతా కూడా కెప్లర్స్ లాస్ మీద, న్యూటన్స్ లాస్ మీద ఉంటుంది. సో ఇక్కడ అబ్జర్వ్ చేస్తే మనకి స్టేట్ కెప్లర్స్ లాస్ అండ్ హెన్స్ డెడ్యూస్ కెప్లర్స్ లాస్ ఆఫ్ ప్లానెటరీ మోషన్. సో కెప్లర్స్ లాస్ ఎన్ని ఉన్నాయో ఆ లాస్ అన్ని ముందు మనకి టోటల్గా కెప్లర్స్ లా ఆఫ్ ఆర్బిట్స్ ఉంది, ఏరియాస్ ఉంది, పీరియడ్స్ ఉంది. ఆ 3 నేర్చుకోవాలి. అలాగే ఆ లాస్ని మనం డెడ్యూస్ చేయాలి. అందుకనే ద క్వశ్చన్ విల్ లుక్స్ లైక్ వెరీ లెందీ అన్నమాట. బట్ చాలా ఈజియర్ వేలో మీకు ఇక్కడైతే క్లియర్గా కనిపిస్తుంది కదా, చాలా ఈజీగా నేర్చుకోవచ్చు. కెప్లర్స్ లా ఆఫ్ ప్లానెటరీ మోషన్. ఫస్ట్ లా ఆఫ్ ఆర్బిట్స్ ఏంటి? ఆల్ ఆర్బిట్స్ మూవ్ ఇన్ ఎలిప్టికల్ ఆర్బిట్స్ విత్ ద సన్ ఎట్ వన్ ఫోకస్ అన్నమాట. ఇది లా ఆఫ్ ఆర్బిట్స్. లా ఆఫ్ ఏరియాస్ అంటే ఏమవుతుంది? ఈక్వల్ టైం ఉంటుంది మనకంటే ద లైన్ జాయినింగ్ ఆఫ్ ప్లానెట్ టు ద సన్ స్వీప్స్ అవుట్ ద ఈక్వల్ ఏరియాస్ ఇన్ ఈక్వల్ ఇంటర్వల్స్ ఆఫ్ టైం. లేదంటే ఇది కూడా చెప్పొచ్చు మనం. ఓకేనా, లా ఆఫ్ పీరియడ్స్ అయితే ఈ విధంగా 3 లాస్. అలాగే డిడక్షన్ అంటే డెడ్యూస్ అన్నాం కదా కెప్లర్స్లో. ఫస్ట్ లా ఏంటి మనకి? లా ఆఫ్ ఆర్బిట్స్, దాన్ని డెడ్యూస్ చేయాలి. ఓకే, ఇక్కడ నుంచి మీరు క్వశ్చన్ ఇక్కడ నుంచి స్టార్ట్ అవుతుంది. సో ఈ విధంగా ఎఫ్ ఫార్ములా మనకు తెలుసు. అండ్ ఈ డెరివేషన్ అంతా కూడా చాలా క్లియర్ కట్గా ఉంది కాబట్టి మీరు జస్ట్ స్క్రీన్ షాట్స్ తీసుకోండి. మీరు చదువుతూ ఉంటే కూడా మీకు అర్థమైపోతూ ఉంటుంది ఈ డెరివేషన్ అంతా కూడాను. చాలా ఇది అక్కడ నుంచి మనకి ఫస్ట్ లా డెరివేషన్ వచ్చేసి ఈ పేజ్ వరకు ఉంటుంది. కొద్దిగా లెందీ ఉంటుంది కాకపోతే ఇది ఈ మొత్తం అంతా కూడాను. సో ఇలా మనకి ఎలిప్స్, పారాబోలా, హైపర్బోలా వాల్యూస్ బట్టి ఉంటుంది. ఓకేనా, సో ఇది ఫస్ట్ క్వశ్చన్ అయితే 2 లెందీ ఉంటుంది. మనం నేర్చుకునే డెరివేషన్ అంతా కూడా ఇక్కడ వరకు. సో కెప్లర్స్ థర్డ్ లా అయితే ఇది. ఓకే, ఇవ్వండి సి థర్డ్ లా, ఇదంతా కూడా సెకండ్ లా. ఓకే, ఇక్కడ వరకు అయితే ఫస్ట్ లా, ఇక్కడ వరకు ఫస్ట్ లా, సెకండ్ లా అండ్ థర్డ్ లా. సో ఇది మనకి ఓవరాల్గా అయితే టోటల్గా ఫస్ట్ క్వశ్చన్ అనేది కొద్దిగా లెందీ ఉంది. లైక్ సెకండ్ క్వశ్చన్ పర్వాలేదు మళ్ళీ. అండ్ స్టేట్ కెప్లర్స్ ఆఫ్ ప్లానెటరీ మోషన్, ఏదైతే మనకి పైన సేమ్ క్వశ్చన్ మీరు అబ్జర్వ్ చేస్తే ఇప్పుడు ఇక్కడ ఏంటి? ఎక్స్ప్లెయిన్ ద ఆర్బిట్ మోషన్ ఆఫ్ శాటిలైట్స్ బేస్డ్ ఆన్ ద కెప్లర్స్. ఇది కొత్తగా అయింది. ముందు లాస్ అక్కడ పైన రాసాం కదా ఆల్రెడీ, అవే మళ్ళీ ఇక్కడ రాశాడు. ఈ సెకండ్ క్వశ్చన్ ఏమైంది? ఆర్బిటల్ మోషన్ అడిగాడు కాబట్టి దాన్ని మనం ఇక్కడ ఎస్టాబ్లిష్ చేస్తాం. చూడండి అది అన్నమాట. ఓకే, డెరివేషన్ మీరు క్లియర్గా స్టెప్ బై స్టెప్ మీకు నీట్గా ఉంది కాబట్టి స్క్రీన్ షాట్స్ తీసుకొని ఏదో నోట్స్లో అయితే రాసుకోండి, మీకు చాలా ఈజీగా అయితే అనిపిస్తూ ఉంటుంది. ఓకేనా, ఇది ఎస్కేప్ వెలాసిటీ అవసరం ఉంటుంది. సో క్లియర్గా నీట్గా నోట్ చేసుకోండి. ఇంకోటి కూడా చెప్పాను నేను, న్యూటన్స్ లా ఆఫ్ యూనివర్సల్ గ్రావిటేషన్ కూడా ఉంటుంది. ఇది మొత్తం ఉన్నవే 3 క్వశ్చన్లు అయితే బేస్డ్ ఆన్ ద థర్డ్ లా దాన్ని మనం డెరైవ్ చేయాలి, న్యూటన్స్ లా ఆఫ్ యూనివర్సల్ గ్రావిటేషన్ని. సో ఇక్కడ చూసుకుంటే మనకి క్లియర్గా మీకైతే డయాగ్రామ్స్, ఇది ఫిజిక్స్లో ఎప్పుడు కూడా అబ్జర్వ్ చేయండి. డయాగ్రామ్స్ అనేవి చాలా చాలా ఇంపార్టెంట్ అనమాట. డయాగ్రామ్స్ ఎప్పుడు కూడా మనం క్లియర్గా వేసుకుంటే మనకి చాలా చిన్న క్వశ్చన్, ఇది చాలా చిన్న క్వశ్చన్. ఇక్కడ షార్ట్ ఆన్సర్స్ స్టార్ట్ అవుతూ ఉంటాయి. సో ఫోర్త్ క్వశ్చన్ కూడా చాలా చాలా ఇంపార్టెంట్ అండ్ చాలా చిన్నది. థర్డ్ క్వశ్చన్ అంటే మనకి ఇక్కడ నెంబర్ 5 కనిపిస్తుంది. నేను టాప్ మోస్ట్ క్వశ్చన్స్ తీసాను కాబట్టి మీకు నెంబర్స్ కొద్దిగా వేరువేరుగా ఉంటాయి. బట్ ఓవరాల్గా ఉండేవి 3 క్వశ్చన్స్. సో 3 క్వశ్చన్స్లో మనకైతే యూజువల్గా న్యూటన్స్ లా ఆఫ్ ఫస్ట్ 3 లాస్ ఉంటాయి. అలాగే సెకండ్ వన్ అయితే శాటిలైట్స్కి సంబంధించి, అండ్ థర్డ్ వన్ అయితే
న్యూటన్స్ లాస్కి సంబంధించి, అండ్ దాని థర్డ్ లాని డిరైవ్ చేయడం. సో ఈ విధంగా అయితే మనం యూనిట్ నెంబర్ 2ని చాలా ఈజీగా మనం అనాలిసిస్ చేయగలిగాం. సో మీరైతే క్లియర్గా చదువుకోండి, స్టెప్ టు స్టెప్ చాలా నీట్గా చదువుకుని మీకైతే చాలా ఈజీగా ఉంటుంది అనమాట. సో రైట్. సో అలాగే కొత్తగా ఎవరైతే ఛానల్కి వచ్చారో ఖచ్చితంగా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన ఉన్న బెల్ ఐకాన్ అయితే క్లిక్ చేస్తే మేము చేసే వీడియోస్ అన్నీ కూడా మీకు నోటిఫికేషన్ రూపంలో రావడం జరుగుతుంది అనమాట. వీడియో అయితే లైక్ చేయడం అసలు మర్చిపోద్దు, షేర్ చేయండి. అలాగే మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కింద కామెంట్ సెక్షన్లో తెలియండి. మీకు ఇంకా డౌట్స్ ఉంటే కిందనైతే మా కాల్ డిస్క్రిప్షన్ ఒకటి ఇస్తున్నాము. Callme4 యాప్ ఒకటి డిస్క్రిప్షన్లో ఉంది. సో యాప్ ద్వారా మీరైతే కాల్ చేయొచ్చు మాకు, మీకు డౌట్స్ ఉన్న అన్నీ కూడా క్లారిఫై చేసుకోవచ్చు. రైట్. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ ది వీడియో.